హలో ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో, నిన్న యాక్చువల్లీ షార్ట్ పెట్టిన తర్వాత చెప్పాను వీడియో అప్లోడ్ చేస్తానని. బట్ నాకు అస్సలు ఎడిటింగ్‌కి టైం లేకుండే అనమాట. నాకు ఆఫీస్‌లో వర్క్ ఉండి నేను అసలు ఎడిటింగ్ చేయలేదు. సో, యాహ్! నాది వన్స్ బ్రేక్‌ఫాస్ట్ అది ప్రిపేర్ అయిన తర్వాత పాపని 9:30కి స్కూల్‌కి పంపించేసానంటే వెంటనే ఇంక మళ్ళీ నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో, సింపుల్‌గా తనకి బెండకాయ ఫ్రై కావాలి అని అడిగింది. సో, ఆయిల్‌లో బెండకాయ వేసి ఉప్పు, పసుపు, కారం చల్లేసి లైట్‌గా సాటే చేసి అది కుక్ అయిన తర్వాత పంపించేస్తాను. ఇంక దాంట్లో ఏమి యాడ్ చేయను. దాని తర్వాత మా కోసం ఇంకా టొమాటో కర్రీ ప్రిపేర్ చేశాననమాట. సో, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి సాటే చేయండి. చేసిన తర్వాత కొంచెం అది కుక్ అయిందన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. తొందరగా కుక్ అవ్వడానికి మీరు అది కొంచెం సాల్ట్ యాడ్ చేయొచ్చు. సో దట్ ఆనియన్స్ తొందరగా క్విక్‌గా ఆహ్, మగ్గుతాయన్నమాట. సో, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇది కొంచెం కలుపుతూ ఉంటే అసలు కింద మాడట్లేదు. బావుంది ఈ స్టీల్‌లో కుక్ చేయడం. ఆహ్, అసలెప్పుడో తీసుకోవాల్సింది. ఇన్ని రోజులు వేస్ట్ చేశాను తీసుకోకుండా. సో, ప్యారలల్లీ కొంచెం మటర్ కూడా అప్పుడే ఒలిచాననమాట. సడెన్‌గా గుర్తొచ్చింది. అరే! ఉంది గదా! బట్ పీల్ చేసి లేదని అట్‌లీస్ట్ కొంచెమైనా యాడ్ చేద్దామని క్విక్‌గా పీల్ చేసేసి యాడ్ చేశాను. దాని తర్వాత టొమాటోస్ యాడ్ చేయండి. సో, టొమాటోస్ నుంచి ఎలాగైనా వాటర్ రిలీజ్ అవుతాయి. సో, దాంతోనే మాక్సిమం చాలా వరకు కుక్ అయిపోయిద్ది. బట్ స్టిల్ మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. అండ్ నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్‌కి సరిపడా. దాని తర్వాత మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మీరు లిడ్‌తో కవర్ చేసుకుంటూ ఆహ్, మధ్య మధ్యలో మళ్ళీ తీసి కలుపుతూ అలాగా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీకు ఆనియన్స్ అనేవి బాగా స్మాష్ అయిపోయాయా లేదో మీకు తెలుస్తది. సో, యాహ్! బ్యాచిలర్స్‌కైనా, బిగినర్స్‌కైనా ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. సో, మీరు ఎప్పుడైనా వెంటనే అయిపోవాలి కుకింగ్ అన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కొంచెం ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతుంది. అండ్ స్మూత్‌గా అంతా స్మాష్ అయిపోతుంది గదా! సో, కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకున్నా అది ఇంకా కొంచెం క్విక్‌గా స్మూత్ అయిపోయి బాగా కుక్ అయిద్ది. సో, మీరు అలా గూడా చేయొచ్చు. దీంట్లో మీరు ఎగ్స్ పగలగొట్టి అలా డ్రాప్ చేసి గూడా ఎగ్ డ్రాప్ కర్రీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్ వేయొచ్చు. ఆహ్, మనం టొమాటోస్ వేయకుండా ముందే ఆలు కట్ చేసేసి లాస్ట్‌లో టొమాటోస్ వేసిన సో, టొమాటోతో ఇంక అన్ని కర్రీస్ మనం చేయొచ్చనమాట. సో, లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. చేసుకొని ఇంకా కలిపేసుకోండి. యాహ్! దట్స్ ఆల్. దాని తర్వాత ఇంక నేను వెంటనే మళ్ళీ ఇంకా బాక్స్ ప్రిపరేషన్‌కొచ్చేసాను. సో, తనకింకా బాక్స్ కలిపేసి ఇచ్చేసాను. ఈరోజు ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్‌లో ఆహ్, మా హ్యాండ్సమ్ డ్యాడీని చూపిస్తాను. హీ ఈస్ ద గెస్ట్ ఫర్ దిస్ వీడియో. సో, ఈరోజు లంచ్ బాక్స్ మా డ్యాడీయే తీసుకెళ్లారనమాట. ఆహ్, సో, యాహ్! దట్స్ ఆల్. మీరేం చేశారు? ఏంటి? నాకన్నీ చెప్పండి. అండ్ ఇంకేమైనా చేంజెస్ ఉంటే చెప్పండి సజెషన్స్. పింగ్ మీ ఇన్ కామెంట్ బాక్స్. యాహ్! బాయ్ అని చెప్పమంటే చూస్తూ చూస్తూ అలా చెప్తున్నారు. ఏం రికార్డ్ చేస్తుంది అని. యాహ్! ఓకే. దట్స్ ఆల్. థాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.